ఒకరు రూమ్లోకి వచ్చిన వెంటనే ట్రై చేయకుండానే అందరి అటెన్షన్ వాళ్ళ మీద పడడం ఎప్పుడైనా చూసారా? ఒక్క మాటతోనే మర్చిపోలేని ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఎప్పుడైనా చూసారా? దాన్నే పవర్ అంటారు. బట్ హియర్ ఇస్ ద ట్రూత్. పవర్ అనేది పుట్టుక నుంచి రాదు, అది మనం బిల్డ్ చేసుకోవాలి. సో మనం ఈ రోజు ఈ వీడియోలో పవర్ ఎలా వర్క్ అవుతుంది, పవర్ఫుల్ పర్సన్ గా ఎలా మారాలి తెలుసుకోబోతున్నాం. మై నేమ్ ఇస్ హర్షిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు పవర్ అంటే ఏంటి? పవర్ అంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అది డబ్బు, బలం, పదవుల గురించి కాదు. ద రియల్ పవర్ ఈజ్ మచ్ డీపర్. పవర్ అనేది ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎబిలిటీ, కంట్రోల్ చేయడం కాదు. అది నీ ప్రజెన్స్, నీ కన్విక్షన్, నీ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు మాట్లాడితే జనాలు ఎలా తీసుకుంటున్నారు, మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఆ ఫీలింగ్నే పవర్ అని అంటాం. మీకు ఈ 3 థింగ్స్ తెలిసాయి అనుకోండి, పవర్కున్న కోర్ తెలుస్తుంది. సెల్ఫ్ మాస్టరీ. సెల్ఫ్ మాస్టరీ అనేది పర్సనల్ పవర్ అండ్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఇలా నువ్వు ఎమోషన్స్ని, థాట్స్ని, బిలీఫ్స్ని అండ్ నీ ఇంపల్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఈ ప్రపంచం మొత్తం నిన్ను డిస్ట్రాక్ట్ చేయాలనుకున్నా, నిన్ను ట్రిగ్గర్ చేయాలనుకున్నా, నిన్ను ఛాలెంజ్ చేయాలనుకున్నా కూడా ఈ సెల్ఫ్ మాస్టరీ నీ ఇండివిజువల్ పవర్ని చూపిస్తుంది. నీకు పవర్ఫుల్ పర్సన్కి ఉన్న డిఫరెన్సే అది. సెల్ఫ్ మాస్టరీ అంటే నువ్వు ఇమోషన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, సప్రెస్ చేసుకోకూడదు. నీ మెంటల్ ప్యాటర్న్ని నువ్వు అర్థం చేసుకోవాలి, నీ ఇమోషన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు కోపంతో, భయంతో, ఈగోతో ఎలాంటి రియాక్షన్ ఇవ్వకూడదు. నీలో ఒక క్లారిటీ, కామ్నెస్ అండ్ పర్పస్ ఉండాలి. డిసిప్లిన్. పవర్ఫుల్ పీపుల్కి డిసిప్లిన్ చాలా అవసరం. ఒకరోజు డిమోటివేషన్తో డిస్ట్రాక్ట్ అవ్వడం కాదు, దాన్ని కన్సిస్టెంట్గా రోజు చేసే వాళ్ళే పర్సనల్ పవర్ని అచీవ్ చేయగలరు. లాస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ వన్, డిలే గ్రాటిఫికేషన్. డిలే గ్రాటిఫికేషన్ అని మీరు చాలాసార్లు వినే ఉంటారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ an individual can afford. Delay gratification అంటే choosing a long term growth over a short term pleasure. నీకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది, కానీ 1 గంట స్క్రోల్ చేస్తే ఏమవుతుందని చెప్పి నీ మొబైల్ పట్టుకుంటావు. అది 1 గంట, 2 గంటలు, అలా 2 వారాలు పోతాయి. నువ్వు నీ కంఫర్ట్ని చూస్ చేసుకుంటావు. దానివల్ల నీ లాంగ్ టర్మ్ గోల్ పోస్ట్పోన్ అవుతుంది లేదా డీలే అవుతుంది. అలా నువ్వు నీ మెంటల్ టఫ్నెస్ని కోల్పోతావు. ఇప్పుడున్న వరల్డ్లో పవర్ అంటే స్టేటస్ కాదు, నువ్వు ఎంత యూస్ఫుల్, ఎంత ఇంపాక్ట్ఫుల్, ఎంత అవసరం, నువ్వు ఎంత ప్రొవైడ్ చేయగలుగుతావు. నువ్వు ఎంత ప్రొవైడ్ చేస్తే అంత పవర్ఫుల్, అంత రెస్పెక్ట్ఫుల్. నువ్వు నీ పవర్ని పెంచుకోవాలంటే నువ్వు వాల్యూని పెంచుకోవాలి. ఫోకస్ ఆన్ మాస్టరింగ్ ద స్కిల్. అది ఏదైనా సరే, సాల్వ్ ద ప్రాబ్లం, ద రియల్ ప్రాబ్లం. ఎప్పుడైతే నువ్వు మనుషుల లైఫ్స్కి వాల్యూ యాడ్ చేస్తావో వాళ్ళలో రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ 2 క్రియేట్ అవుతాయి. గుర్తుపెట్టుకో, పవర్ అనేది డిమాండ్ కాదు, ఇవ్వడం. అలా నువ్వు వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. థర్డ్ థింగ్, ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ అంటే వేరే వాళ్ళ థాట్స్, ఎమోషన్, యాక్షన్ని ఎఫెక్ట్ చేయడం వితౌట్ ఫోర్సింగ్ దెమ్. ఇదొక సైలెంట్ స్ట్రెంగ్త్ లాంటిది. పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతారు, వాళ్ళకి నచ్చి వాళ్ళు కావాలనే ఫాలో అవుతారు. ఇన్ఫ్లుయెన్సర్లా అవ్వాలంటే ఏం చేయాలి? మీకు కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ 2 ఉండాలి. బీ ఒథెంటిక్, బీ రియల్ టు యూ అండ్ టు ద వరల్డ్. పవర్ని ఎలా గెయిన్ చేయాలి? నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇది కొటేషన్ మాత్రమే కాదు, ఇది ఒక రియాలిటీ. ఈ ఎరాలో ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా? ఎవరైతే డీప్గా అర్థం చేసుకున్న వాళ్ళు, ఎవరైతే క్లారిటీ ఉన్నవాళ్ళు, వాళ్ళు ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. ఎందుకంటే అలాంటి వాళ్ళే డెసిషన్ తీసుకోగలుగుతారు. వాళ్ళ దగ్గరే పవర్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కాదు, దాన్ని మనం ఇంప్లిమెంటేషన్లో పెట్టు. యాక్షన్ చేయకుండా ఇన్ఫర్మేషన్తో మనకేం అవసరం? దాన్ని మనం అప్లై చేయాలి, షేర్ చేయాలి, యూజ్ చేయాలి. డోంట్ జస్ట్ కన్స్యూమ్ ద కాంటెంట్, అండర్స్టాండ్ ఇట్, యూజ్ ఇట్, షేర్ ఇట్. ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ ఎనర్జీ. నువ్వు పవర్ఫుల్గా ఉండాలంటే నీ ఫిజికల్ స్ట్రెంగ్త్, నీ మెంటల్ ఎనర్జీ అనేది నీకు పర్సనల్ ఫ్యూయల్ లాంటిది. నువ్వు ఎక్సర్సైజ్ చేయకుండా, న్యూట్రియంట్స్ తీసుకోకుండా, నీకు సఫిషియంట్ స్లీప్ లేకుండా నువ్వు యాక్షన్ చేయలేవు. అండ్ నీ మెంటల్ ఎనర్జీని డ్రైన్ చేసే టాక్సిక్ హ్యాబిట్స్ కూడా వదిలేవు. నీ ఎనర్జీ అనేది నీకు మనీ లాంటిది, నీ హెల్త్ అనేది నీకు ఫ్రీడమ్ లాంటిది. అది పోగొట్టుకోకు, స్పెండ్ ఇట్ వైస్. హియర్ కమ్స్ ద రియల్ ప్రాబ్లమ్, హౌ పవర్ వర్క్స్ ఇన్ రియల్ లైఫ్. నేను ఒకరిని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాలనుకుంటున్నాను. నేను ఏ పార్టీకి కూడా ఆపోజిట్ కాదు, కానీ నరేంద్ర మోదీ గారి జర్నీ నాకు చాలా పెక్యులియర్గా అండ్ ఆల్సో ఇన్స్పైరింగ్గా అనిపించింది. నేను ఎందుకో చెప్తాను. అతను ప్రతి స్టేజ్లో కొన్ని స్కిల్స్ని ప్రదర్శించి సొసైటీ మొత్తం అతని వైపు తిరిగి చూసేలా ఆయన చేసుకున్నాడు. నార్మల్ గుజరాత్ టీ స్టాల్ ఫ్యామిలీలో ఒక మోడెస్ట్
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక యంగ్ బాయ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం RSS లో జాయిన్ అయ్యాడు. దాంట్లో అతనికి లీడర్షిప్ క్వాలిటీస్, డిసిప్లిన్, ఆర్గనైజేషన్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకున్నాడు. అక్కడి నుంచి సీఎం అయ్యే రోడ్ ఎలా వచ్చిందో తనకి చెప్పనా? ఈ లీడర్షిప్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేశాడు. గుజరాత్ లో ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పుడు తను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు రికవరీ చేయడానికి. ఇక్కడ ఆయన వర్క్ ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ద్వారా ఈ స్కిల్స్ అన్ని ప్రదర్శించి తన స్టేట్ లో తనని లీడర్షిప్ దారిలో నడిపించింది. ఇక్కడ ద మాస్టర్ క్లాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ స్ట్రాటజీ స్టార్ట్ చేశాడు. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవి రెండు అడ్డుపెట్టుకుని మిలియన్స్ ఆఫ్ ఇండియన్ యూత్ ని అట్రాక్ట్ చేశాడు. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిని పోయి పిఎం ఎవరైనా అడగండి, టక్కుని చెప్పేస్తాడు నరేంద్ర మోడీ అని. ఇలా పీపుల్లో తన ఇన్ఫ్లుయెన్స్ ని, తన లీడర్షిప్ స్కిల్ ని, తన మీద ఉన్న ట్రస్ట్ ని అండ్ కాన్ఫిడెన్స్ తో ఓట్లు సంపాదించుకున్నాడు. ప్రతి స్టేజ్ లో ఒక స్కిల్ ని ప్రదర్శించాడు. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. లీడర్స్ అనే వాళ్ళు గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు, బట్ హౌ పవర్ విల్ యాక్ట్ ఇన్ రియల్ లైఫ్ అంటే ఇదే ఎగ్జాంపుల్. టఫ్ టైమ్స్ లో నీ స్ట్రెంగ్త్ ని రివీల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పవర్ విత్ పర్పస్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ పార్ట్. పవర్ వితౌట్ పర్పస్ ఈస్ డేంజరస్. రియల్ పవర్ విల్ సర్వ్. సైలెంట్ గా ఉన్న వారి తరపున, గొంతు పైకెత్తలేని వారి తరపున నువ్వు మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరైతే వల్నరబుల్ ఉంటారో, పవర్లెస్ పీపుల్ ఉంటారో వారి తరపున నువ్వు మాట్లాడాలి. అది పర్సన్ అయినా కావచ్చు, కమ్యూనిటీ అయినా కావచ్చు, ఎన్వైరన్మెంట్ అయినా కావచ్చు, ప్రతి గొంతు కూడా ఇంపార్టెంటే. వాళ్ళ కోసం నీ పవర్ వాడడం వల్ల నీకు లాంగ్ లాస్టింగ్ చేంజెస్ అండ్ పొజిషన్ ఇస్తుంది. ప్రపంచంలో ఇన్ఈక్వాలిటీ, ఇంజస్టిస్, రిసోర్సెస్ లేకపోవడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు. ఆపర్చునిటీని కలిగించడం అనేది ఒక పర్పస్ఫుల్ అండ్ పవర్ఫుల్ యాక్ట్. అది ఒక సిస్టంతో పాటు చారిటీని కూడా క్రియేట్ చేస్తుంది. అందరూ ప్రయోజనం పొందాలంటే మనం ఇవి చేయగలగాలి. పర్పస్ఫుల్ యాక్ట్స్ మాత్రమే చేయగలగాలి. అప్పుడే మన సొసైటీ కూడా బాగుపడుతుంది. బీ లైక్ ఏ ఫైర్ అంటే కొన్ని టైమ్స్ మనం వామ్గా ఉండాలి, కొన్ని టైమ్స్ మనం కాల్ చేయాలి, కానీ వైల్డ్ ఫైర్ లా మారకు. ఎందుకంటే నువ్వు పుష్పరాజువి కాదు పర్పస్ లేకుండా యాక్ట్ చేయడానికి. చివరి మాట, పవర్ అనేది దొరకదు, సాధించాలి. నాలెడ్జ్ ద్వారా, స్కిల్ ద్వారా, ఎనర్జీ ద్వారా అండ్ ఇంటిగ్రిటీ ద్వారా. ఈవెన్ రోజును ఒక చిన్న 1% కూడా పని చేసావంటే నీలో ఉన్న స్ట్రెంగ్త్, నీ కాన్ఫిడెన్స్, నీ ఇన్ఫ్లుయెన్షియల్ స్కిల్స్ అన్ని పెరుగుతాయి. ఈ వీడియో మీకు ఇన్స్పైరింగ్ గా అనిపించింది అనుకోండి, హిట్ ఏ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ ఇట్. Subscribe for more these kind of videos. ఎందుకంటే power lies within you. Bye guys, have a nice day.